మనందరి జీవితాల్లో ఒక దశ ఉంటుంది. అప్పుడు మనం అనుకుంటాం, జీవితం ఎందుకు ఇంత కఠినంగా ఉంది? ఈరోజు మీరు వినబోయే రవి కథ ఆ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానమిస్తుంది. ఒక చిన్న పట్టణంలో రవి జీవించేవాడు. పేదరికమే వారి నీడలా ఉండేది. నాన్న రిక్షా లాగేవాడు. చెమటతో తడిచిపోయి ఇంటికి చేరేవాడు. అమ్మ ఇళ్లల్లో పనిచేసి అలసిపోయేది. రవి మాత్రం చిన్న బుట్టలో బిస్కెట్లు అమ్ముతూ తన చిన్న చేతులతో పెద్ద భారం మోస్తూ ఉండేవాడు. ఒక వేడి మధ్యాహ్నం రవి చెట్టునీడలో కూర్చుని ఊపిరి పీలుస్తున్నాడు. అప్పుడే అతని చూపు దగ్గర ఉన్న బెంచ్పై ఆగింది. అక్కడ ఒక నల్ల బ్యాగ్. ఆసక్తిగా చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. రవి ఆ బ్యాగును జాగ్రత్తగా తెరిచాడు. మరుసటి క్షణమే అతని హృదయం బలంగా కొట్టుకుంది. బ్యాగ్ నిండా డబ్బు! అతని జీవితంలో చూడని మొత్తం. ఆ డబ్బు అతనికి స్వర్గంలాంటిదే. కాని ఆ స్వర్గం ఎలా ఉంటుందో అతనికి తెలీదు. ఆ డబ్బుతో రవి తన చిన్న కోరికలను తీర్చుకున్నాడు. కొత్త చొక్కా, కొత్త చెప్పులు, పల్లెటూరులో ఎప్పుడూ కనిపించని కూల్ డ్రింక్స్ కూడా కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు అతన్ని పట్టించుకోని అబ్బాయిలు కూడా రవి రవి అంటూ చుట్టూ తిరిగారు. పాపులారిటీ వచ్చింది. కాని అదెప్పుడూ శాశ్వతం కాదు. అది రవికి అప్పుడే తెలియదు. 2 పెద్ద అబ్బాయిలు రవిని పిలిచారు. రారా, కొంచెం ఆడి వెళ్ళిపో. మొదట రవి కొంచెం గెలిచాడు. అతనికి ఉత్సాహం వచ్చింది. ఇంకా గెలుస్తాను, మరింత గెలుస్తాను అన్న భావం పెరిగింది. కాని జూదం, లోభం ఉన్న చోటే పుట్టింది. కొద్ది రోజుల్లో అతను గెలిచిన దానికంటే కోల్పోయినది ఎక్కువైంది. వారానికిలోపే బ్యాగ్ పూర్తిగా ఖాళీ. అతని చుట్టూ తిరిగిన స్నేహితులు కనిపించనేలేదు. మిగిలింది ఒక్క అతడే. అతని పశ్చాత్తాపం మాత్రమే. అప్పుడు రవికి అర్థమైంది, కష్టపడి సంపాదించని డబ్బు చేతిలో నిలవదు. మళ్లీ రవి అదే బుట్ట తీసుకున్నాడు. బిస్కెట్లు అమ్మడం ప్రారంభించాడు. ఎవరూ గమనించకపోయినా అతను ప్రతిరోజూ కొద్ది కొద్దిగా డబ్బు సేవ్ చేసేవాడు. ఆ నాణ్యాలు చిన్నవే, కాని రవికి అవి ఆశల విత్తనాలు. ఒకరోజు రవి మార్కెట్కి వెళ్లాడు. చెరుకురసం స్టాల్ దగ్గర పెద్ద క్యూని చూసి అతని మనసులో ఒక్క ఆలోచన మెరుపులా మెరిసింది. అతని చేయగలిగితే నేనెందుకు చేయలేను? ఆ ఆలోచనే అతని జీవితాన్ని మార్చింది. కొన్ని నెలలు కష్టపడి సేవ్ చేసిన తర్వాత రవి ఒక రెండువాడైన జ్యూసర్ కొన్నాడు. చెట్టు కింద చిన్న స్టాల్ పెట్టాడు. మొదటి రోజే ఎక్కువ అమ్మకాలు లేవు. కాని రవి వదల్లేదు. రోజుకో కస్టమర్ పెరిగాడు. రోజుకు రూపాయి సేవయింది. ఈసారి ప్రతి రూపాయి అతని కష్టానికి ఫలం. ఒకరోజు అతని టీచర్ స్టాల్ దగ్గరికి వచ్చారు. రవి కష్టాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. రవి నవ్వుతో అన్నాడు, ఈసారి ఎటువంటి షార్ట్కట్లు లేవు సార్. కష్టం తప్ప మార్గం లేదు. ఆ మాటలు టీచర్ హృదయాన్ని తాకాయి. ఒక స్నేహితురాలు రవి వీడియో తీసి ఆన్లైన్లో పెట్టింది. కొన్ని రోజుల్లోనే అది వైరల్ అయింది. లక్షల మంది రవిని చూసి ఆశ్చర్యపోయారు. పేదరికం మధ్య కూడా ఎంత కష్టపడుతున్నాడో చూసి ప్రేరణ పొందారు. ఈరోజు మార్కెట్లో రవిని చూసి అందరూ గౌరవంగా చూసేస్తారు. అతని ఇంకా అదే సింపులబ్బాయే. కాని ఇప్పుడతనికి తెలుసు, డబ్బు పోతుంది, కాని కష్టం మాత్రం మన జీవితాన్ని నిర్మించే అసలైన సంపద. నీతి: షార్ట్కట్తో వచ్చిన డబ్బు నిలవదు. కష్టంతో వచ్చిన సంపాదనే మనిషిని నిలబెడుతుంది. లోభం నాశనం చేస్తుంది. కష్టం నిర్మిస్తుంది.